ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. నేటి ఉదయంకాల సమయము రక్షణ వాక్య కార్యక్రమంలో పాలిభాగస్తులైనటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ కూడా, పెద్దలకి, యవ్వనస్తులకి అందరికీ కూడా దేవుని పరిశుద్ధ నామంలో వందనాలు. ప్రతిరోజు ఈ ఉదయంకాల సమయంలో మనం అందరం కూడా మొదటగా దేవుని వాక్యము ప్రార్థన ద్వారా మన దైనందిన జీవిత కాలాన్ని మనం అందరం కూడా సంతోషంతో ప్రారంభించినట్లయితే ప్రతి దినం దేవుని చిత్తానుసారం అనుసరించిన వారం అవుతాము, మరి రక్షణ పొందిన వారం అవుతాం. కాబట్టి మన యొక్క ఈ రక్షణ వాక్య కార్యక్రమాన్ని ప్రతిరోజు ఉదయకాల సమయంలో మనం అందరము ధ్యానించుటకు దేవుడు మనకి కల్పించినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని క్రైస్తవ బిడ్డలందరూ కూడా మనము సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రారంభపు ప్రార్థన ద్వారా మన యొక్క కార్యక్రమాన్ని మనం ఈరోజు మొదలు పెడదాము. కన్నులు మూసుకున్నట్టయితే మన అందరం కూడా ప్రారంభ ప్రార్థన మనం ప్రారంభించుకుందాము. స్తోత్రం యేసయ్యా. యేసయ్యా, నేటి దినము ఈ ఉదయంకాల సమయంలో ప్రభువా మేమందరం కూడా మా ఆయుష్కాలమును ప్రభువా తండ్రి మీరు ఘనతపరిచి ప్రభువా ఈ ఉదయంకాల సమయంలో మీ వాక్యములను ప్రభువా ధ్యానించుకొని మా క్రియలను మా మార్గములను సరళం చేసుకొని ప్రభువా నీ చిత్తానుసారంగా మేము జీవించుటకు మరి రక్షణ వాక్యము ద్వారా ప్రభువా బలపరిచి నేటి దినము ఈ యొక్క కార్యక్రమంలో పాలిభాగస్తులైన క్రైస్తవ బిడ్డలందరినీ, యవ్వన బిడ్డలందరినీ, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మరి ప్రత్యేకమైన అవసరతలు కూడి ఉండి ఈ యొక్క కార్యక్రమంలో పాలుభాగస్తులయ్యి ప్రభువా మీ నామాన్ని గణపరుస్తూ మీ నామంలోని సమస్తమును మీ చిత్తముకు విడిచిపెట్టి మీ చిత్తానుసారంగా నడిపించుటకు ప్రభువా మీరు ఆశీర్వదించి ఇచ్చిన ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునేలాగా మంచి మాకు శక్తిని బలాన్ని చేకూర్చమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ నామమునందు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. గడిచినటువంటి మన యొక్క ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనము ముందుగా మత్తయి సువార్త 28 అధ్యాయాలలో ముందుగా మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము దేవుని కృపచేత వాటి యొక్క బైబిల్ రీడింగ్ కార్యక్రమం ద్వారా ప్రతి అధ్యాయంలో ఉన్న ప్రతి వర్సెస్ని దానికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం గురించి మనం ధ్యానించుకునే ముందు మత్తయి గారి గురించి మరొక మంచి మాట మనము మాట్లాడుకుందాం. మరి మత్తయి గారు ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని యూదులకు రాజుగా, ఒక మెస్సయ్యగా, మోషే తర్వాత అంతటి గొప్ప వ్యక్తిగా ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తుల వారిని మానవుని రూపంలోని దైవ రూపంలో కలిగి ఉండి దేవుని రాజ్యమునకు ఆయన ప్రముఖుడుగా మత్తయి గారు ప్రభు యేసుక్రీస్తుల వారిని ఈ యొక్క గ్రంథంలో గొప్పగా గణపరచుటకు, యూదులు దీన్ని తెలుసుకున్నటకు ఆయన చేసినటువంటి గొప్ప ఆశయము ఈ యొక్క మత్తయి సువార్త ద్వారా మనం తెలుసుకుంటాము. మరి నేటి దినము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉన్నటువంటి 25 వర్సెస్ని మనము ఈరోజు ప్రతి వర్సెస్ని చదువుకొని మనం దీన్ని ధ్యానించుకుందాం. బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనము చక్కగా బైబిల్ని ప్రతి వర్సెస్ని మనం చదవడం వల్ల వాక్యము మనలో బలపడ్డము, వాక్యమును మనము నిరాంతకంగా దాన్ని అర్థం చేసుకోవడము, యేసయ్య చేసినటువంటి క్రియలు కానీ, యేసయ్య అనుభవించినటువంటి అనుభవాలు కానీ ప్రతిదీ కూడా మనము వాక్యానుసారంగా తెలుసుకుని అది మన జీవితానికి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా దేవుని కృప మనం అందరం పొందినవారు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ వాక్యం చదివేటప్పుడు మీరు కూడా మీ హృదయంలోని మీ ఆత్మ ద్వారా ఆ వాక్యాన్ని మీరు చదువుకుంటూ దేవునిని స్మరిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని గణపరిచినట్లయితే ఖచ్చితంగా మనం అందరం కూడా దేవుని యొక్క ఆజ్ఞను గైకొన్న వారం అవుతాం. కాబట్టి బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తెరిచి చదువుతున్నప్పుడు మీరు కూడా మీ యొక్క హృదయ తలాంతుల్లోని మీరు దాన్ని పాటించండి. మరి ప్రారంభిద్దాము. ముందుగా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 1వ వచనము. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 2వ వచనము. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. 3వ వచనము. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగనట్లు ఆజ్ఞాపించు మనెను. 4వ వచనము.
అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అనెను. 5వ వచనము. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయనను నిలువబెట్టి 6వ వచనము, నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు. 7వ వచనము అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. 8వ వచనము. మరలా అపవాది మిగిలు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి 9వ వచనము, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా 10వ వచనము, యేసు వానితో, సాతాను పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నది అనెను. 11వ వచనము. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. 12, 16 వచనాలు కలిపి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులోను నెఫ్తలియాను దేశములో ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చి కాపురం ఉండెను. జెబులోను దేశమును నెఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోని మరణ ఛాయల్లోని కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేర్చినట్లు ఈలాగు జరిగెను. 17వ వచనము. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. 18వ వచనము. యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. 19, 20 వచనాలు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరునిగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తన తండ్రి అయిన జెబెదయి వద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. 22వ వచనము. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 23వ వచనము. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ, దయ్యము పట్టిన వారందరినీ, చంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థత పరిచెను. 25వ చివరి వచనము. గలిలయ, తెకఫోలి, యెరూషలేము, యోదాయను ప్రదేశముల నుండి యోర్దానుకు అవతల నుండి బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలండి. మరి 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 25 వర్సెస్ మనకి ఈరోజు మనము చదువుకోవడం జరిగింది. మరి దీని యొక్క ప్రాథమిక సమాచారము, వాక్యం తాలూకా
సందర్భము భావము ఈరోజు మనం ధ్యానించుకుందాం. ముఖ్యంగా బాప్తీసం అంటే గడిచినటువంటి 3వ అధ్యాయంలో బాప్తీసం ఇచ్చి యోహాను గారి ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు దేవుని చిత్తం ప్రకారము మానవునితో సమానంగా ఆయన బాప్తీసం పొందిన తర్వాత పరలోక రాజ్యము సమీపిస్తున్నది అని ఒక మాటను బాప్తీసం ఇచ్చి యోహాను ప్రారంభిస్తున్న ఆ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు బాప్తీసం తీసుకొని ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమం ఏంటి అనేది చూస్తే, ముఖ్యంగా ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయము అంతా కూడా 1 నుంచి 12 వచనాల వరకు, అంటే సుమారుగా దగ్గర 12 వచనాలు శోధన. అంటే ఏదైతే శోధన అంటే సాతాను యొక్క శోధనకు యేసయ్య ఏ రకంగా దానిని ఎదుర్కొన్నాడు, యేసయ్యను సాతాను ఏ రకంగా శోధించింది అనే విషయాలను మనం తెలుసుకుంటూ 12 నుంచి 17 వరకు కూడా అక్కడ ఏదైతే బాప్తీసం ఇచ్చి యోహాను చెరపట్టబడిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన తీసుకున్నటువంటి తదుపరి చర్య ఏ రకంగా ఉంది, ఆయన పరలోక రాజ్యం గురించి ఆయన మొట్టమొదటి ప్రకటన ఏ విధంగా చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనము 18 నుంచి 22 వరకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 4 వ్యక్తులని, అంటే జాలరుల్ని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు శిష్యులలో ప్రప్రదంగా ఒక సుంకరి అయినటువంటి మత్తయి గారిని ఆయన ఏ రకంగా అయితే ఎన్నిక చేసుకొని మొట్టమొదటిగా మత్తయి గారి ద్వారా మనకి ఒక విషయాలను తెలియజేస్తున్న ఈ క్రమంలోనే యేసయ్య మరొక 4 వ్యక్తులని ఆయన ఇక్కడ ఎన్నిక చేసుకోవడం జరిగింది. చివరగా 23 నుంచి 25 అధ్యాయాలలో ప్రభు యేసుక్రీస్తుల వారు ఆయన మొట్టమొదట ప్రకటన తర్వాత అక్కడ ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వారిని స్వస్థతలు, అంటే హీలింగ్ మొట్టమొదటగా ఆయన ప్రారంభించినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏంటి అని అంటే స్వస్థతలు. ఆ స్వస్థతకు సంబంధించి మనము 23 నుంచి 25 వచనాలు, అంటే మొట్టమొదటిగా సాతాను శోధనని మనం తెలుసుకుంటాము. రెండోది యోహాను చెరపెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత దేవుని రాజ్యం ప్రకటించబడి 4 వ్యక్తుల్ని ఎన్నిక చేయడం జరుగుతుంది. చివరగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆయన పరిచర్య ప్రారంభము స్వస్థతలతో మనకి జరుగుతుంది. ఈ రకంగా మత్తయి సువార్త 4వ అధ్యాయంలోని మనకి ఈ యొక్క 28 వచనాలు సందర్భాల్ని మనము గ్రహించుకోవచ్చు. ఇక్కడ కొన్ని అధ్యాయాల్లో మనం చూసినట్లయితే మొదటి 12 అధ్యాయాల్లోని ఇక్కడ చాలా కీలకమైనది ఏంటి అంటే, మొట్టమొదటిగా సాతాను, ఈ పేరే దేవుని రాజ్యానికి కన్నా అది లోకరాజ్యానికి ఆయన ఒక గురువు లాంటి వాడు. ఇటువంటి సాతాను ఏదైతే ప్రభు యేసుక్రీస్తుల వారిని శోధించాలి, ఏ రకంగానైనా ఆయనని ఇబ్బంది పెట్టాలి, ఆయన యొక్క దేవుని రాజ్యాన్ని ఏ విధంగానైనా ఆపుదల చెయ్యాలి అనే ఒక లక్ష్యంతో ఉన్నవాడు సాతాను. ఎందుకంటే సాతాను లక్ష్యమే ఒక క్రైస్తవుల్ని అనేక రకాలుగా శోధనకు గురి చేయడం, అపవాది అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేయడము, ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా అటువే విధంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని కూడా సాతాను శోధించడం జరిగింది. దేవాతి దేవుడు తండ్రి బలము చేత అటువంటి శోధనలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారు 40 రాత్రులు ఉదయము పగళ్ళు ఆయన అరణ్యంలోని ఆయన ఉపవాసం ఉండిన తర్వాత జరిగినటువంటి క్రియాశీలకమైనటువంటి సాతాను శోధన అనే దాన్ని యేసయ్య ఏ రకంగా ఎదుర్కొన్నాడు, యేసయ్య ఏ రకంగా ఎదుర్కొన్న విషయాన్ని మనం చూద్దాము. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే ఇక్కడ మనము 3వ వచనం చదివితే, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగనట్లు ఆజ్ఞాపించు మనెను. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నది.
అంతటా అపవాది పరిశుద్ధ పట్టణముకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమునకు ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గురించి తన దేవదూతలకు ఆజ్ఞాపించను, నీ పాదమైనప్పుడు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని రాయబడినదని ఆయనతో చెప్పాను. అంటే ఇక్కడ కంటిన్యూగా చూసుకుంటే మొట్టమొదటి శోధన కుమారుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తుల వారి మీద రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమని చెప్పినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు అధికారం కలిగి ఉన్నారు. తండ్రి చిత్తానుసారంగా ఆయన ఏదడిగినా నెరవేర్చగలిగారు. దేవుని రాజ్యాన్ని ప్రకటించిన వ్యక్తి, ఆయనకి సమస్తము దేవుడు అప్పచెప్పినప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు సాతాను యొక్క క్రియలను, సాతాను అపవాది ఏ రకంగా తను శోధిస్తున్నప్పటికీ కూడా ఆయన బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఈ అధికారాన్ని కానీ లేదంటే ఆయనకు ఉన్నటువంటి సమస్తమును ఉపయోగించి సాతానును విత్ ఇన్ ద సెకండ్స్లో సాతాను వెంటనే నిర్మూలన చేయగలడు. కానీ యేసయ్య ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆ రకంగా చేయలేదు. ఎందుకనంటే వారు మానవ శరీరంగా ఉండి సాతానుని ఎదుర్కొన్నారే తప్పించి కానీ దైవకంగా సాతాను దేవుణ్ణి ఎదిరించేంత శక్తి లేదు అనే విషయాన్ని ఆయనకి తెలుసు. కాబట్టే సాతాను ఏ ఒక్క క్రియలు లయపరిచినా కూడా ఆయన సాతానికి తలొంగలేదు. ఇక్కడ మీరు గమనించినట్టయితే ప్రతి మాట వలను జీవించును, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలను జీవించును అని రాయబడి ఉన్నది. అంటే దీనికి అర్థం ఏంటి? యాక్చువల్లీ మత్తయ్య గారు ఆయన గొప్ప లిటరేచరు కాబట్టి అందులోని ధర్మశాస్త్రం అందలి ప్రత్యేకించి ఆయనకి చాలా అనుభవం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పాత నిబంధనలోని యేసుక్రీస్తుల వారి యొక్క నమూనాలు ఎక్కడెక్కడ పొందపరిచి ఉన్నాయన్న విషయంతో పాటు సందర్భ సహితమైన విషయాలను కూడా ఆయన ఇక్కడ పొందపరచడం జరిగింది. మనం ఒకసారి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3-4 వచనం ఒకసారి మనం చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3-4 వచనములు. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన, ఆహారము వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. అంటే ప్రతి మాట వలన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రతి మాట అంటే అర్థం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆకలితో శోధిస్తున్నారు. అంటే ఇక్కడ శోధన మొట్టమొదటిగా దేనితో ప్రారంభమైంది అంటే మొట్టమొదటి శోధన మానవుని యొక్క ఆశ. అంటే మానవుని యొక్క ఆశ అనే ఒక్క విషయంతో ప్రారంభమైన దానికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు సాతానికి సమాధానం ఏం చెప్పారనంటే, కేవలం రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమన్న మాటకి ఆకలి అనేది శరీరానికి సంబంధించింది అయినప్పటికీ అది ఉన్నా లేకపోయినా దేవుని యొక్క మాట అంటే ఆయన ప్రతి మాట జీవించును అని రాయబడి ఉన్నది. వాక్యము, దేవుని మాట అనగా వాక్యము కూడా మనకి ఆహారము వంటిది అనే ఒక విషయాన్ని ఇక్కడ మొదటి శోధనలో చెప్పినప్పుడు జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే రెండవ శోధనలో కూడా ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదనని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వారితో చెప్పెను. ఇక్కడ గమనించినట్లయితే మనము ఆయన గురించి దూతలకు ఆజ్ఞాపించెను, నీ పాదం అంటే శోధనలో మరొక రకమైనటువంటి శోధన. అంటే ఆయన జీవానికి సంబంధించినటువంటి శోధనల్ని ఏ రకంగా సాతాను ప్రేరేపిస్తుంది, దీన్ని ప్రభువైన యేసుక్రీస్తుల ద్వారా ఏ రకంగానైనా శోధించాలనే సాతాను చేసినటువంటి ప్రతి ప్రయత్నాన్ని దేవుడు వాక్యము ద్వారా ప్రతి దాన్ని దూరం పెట్టడము, సాతానికి బుద్ధి చెప్పడం జరిగింది. కీర్తనలు మనం చూసినట్లయితే 91వ అధ్యాయము
11, 12 వచనాలు దీనికి సందర్భాన్ని ముందుగా ఏ రకంగా తెలియజేశాయి అనేది మనం చూస్తే కీర్తనలు 91 కీర్తనలు 91, 11, 12 వచనాలు మనం చూసినట్లయితే, నీ మార్గముల అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించెను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఇదే సందర్భం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతుల మీద ఎత్తుకుందురు. అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఒక ఎత్తైన ప్రదర్శన తీసుకెళ్ళి అక్కడ ఉన్న సమస్తను చూపించి, ఒకటి మానవుని ఆశ ద్వారా ఆకలిగా ఉన్నటువంటి ప్రభు యేసుక్రీస్తుల వారికి మానవుని ఆశ ద్వారా సాతాను మొదటి ప్రయోగం చేస్తే, రెండవ ప్రయోగం జీవపు డంబము. ఆయన యొక్క ఆయన యొక్క ఆత్మను ఏ రకంగా పరీక్షించాలి అనే ఒక ఉద్దేశంతో రెండవసారి ఈ రకంగా ప్రయత్నించి జరిగినప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు వాక్యము ద్వారా సాతానికి బుద్ధి చెప్పడం జరిగింది. ఇకపోతే మూడోది ఇక్కడ మనం చూసినట్లయితే, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలి అని రాయబడి ఉన్నది. నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనము ఆజ్ఞల ప్రకారంగా చూసుకున్నట్టయితే, అక్కడ సాతానికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని రాయబడి ఉన్నది అని చెప్పి, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే, ఏదైతే మానవుని యొక్క ఆశ, జీవపడంబము, నేత్ర ఆశ, 3 రకమైనటువంటి ప్రయోగాలు యేసయ్య మీద సాతాను ఏ రకంగా ప్రదర్శించింది, దాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు తండ్రి చిత్తానుసారంగా అధికారం ఉన్నా, ఆయనకి సమస్తమును లోకం మీద సమస్త అధికారం కలిగి ఉన్నా కూడా, సమస్తమైన విషయాల పట్ల అవగాహన ఉన్నప్పటికీ కూడా, యేసయ్య సాతాను దగ్గర నుంచి ఆయనను తృణీకరించే విధానము కేవలం వాక్యం ద్వారా మాత్రమే. మరి నేటి సమాజంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎన్ని రకాలుగా శోధనలు అయితే అనుభవించారో, మనము మన జీవితాల్లో కూడా శోధనని అనుభవిస్తున్నప్పుడు మనము యేసుక్రీస్తుల వారిని పోలిన వారమై, ఆయనే జీవము, ఆయనే మార్గము, ఆయనే సత్యము అని చెప్పిన ఈ విధానంలోని మనము కూడా మన దైనందిన జీవితాలలోని మన కుటుంబ సమస్యల పట్ల కానీ, మన ప్రతికూల విషయాల్లో కానీ, శోధనలు కానీ అపవాది చేత దయించినప్పుడు మనము వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మన తండ్రికి మనము మన యొక్క ప్రార్థన రూపంలోని మన వాక్యము రూప ఆయన అడిగినట్లయితే ఖచ్చితంగా ఆయన కూడా మనకి శోధన నుంచి మనల్ని తీసివేసి మనకి రక్షణను కలిగిస్తాడు అనే దానికి ఈ 4వ అధ్యాయం 1 నుంచి 12 వచనం వరకు కూడా మనము చూసుకున్నవి మనం తెలుసుకునవచ్చు. అందుకనే మనకి ఇక్కడ గమనించినట్లయితే యోహాను మొదటి పత్రిక, అది కూడా మనం చూద్దాము. యోహాను మొదటి పత్రిక యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనం ఇక్కడ చూసినట్టయితే, ఇక్కడ మనము చూసుకున్నట్లయితే యోహాను యొక్క మొదటి పత్రిక, దేవుడు ఏ రకమైనటువంటి ఆయన మనకి యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో లోకముకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని ఆయన మనకి తెలియజేయడం జరిగింది. అది ఏంటనంటే 16వ వచనం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 16వ వచనంలో, లోకములో ఉన్నదంతయు అనగా శరీర ఆశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు సాతాను శోధించినటువంటి విధానము ఏదైతే
మానవుని ఆశ, నేత్ర ఆశ, శరీరపు ఆశ, జీవపు డమ్మము అన్న ఈ యొక్క 3 విషయాలను కూడా మనము ఇక్కడ యోహాను గారు మొదటి పత్రికలో పొందపరిచి ఉన్నారు. వీటన్నిటిని జయించి ఉంచిన ఘనత మన యేసయ్యది అని మనం ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకోవచ్చును. తర్వాత మళ్ళీ మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూసినట్లయితే 12 నుంచి జరిగినటువంటి విషయము. యోహాను చెరపట్టబడెను, యేసు విని గలీలేకు తిరిగి వెళ్ళి. ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా కట్ పేస్ట్ చేసి చూస్తే, యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఇక్కడ ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? పరలోక రాజ్యం అరణ్యంలోని ప్రకటించుచుండెను, మారు మనసు పొంది ఉండండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన చెరపట్టబడ్డాడు. చెరలోనికి వెళుతున్నప్పుడు సమయంలోనే ఆ యేసు విని గలీలేకు తిరిగి వెళ్ళి, ఏమి యోహాను గారిని రక్షించవచ్చు కదా, కానీ అక్కడ యోహాను గారిని రక్షించడం, చెరపట్టి ఉన్న వ్యక్తిని విడిచిపెట్టి గలీలేకి వెళ్ళడం గల కారణం ఏంటంటే, రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తుల వారు తండ్రి చిత్తానుసారంగా జరుగుతున్న క్రియలను గమనిస్తూ ఆయన ద్వారా జరగాల్సిన సమస్తను నడిపించుటకు అక్కడ యోహాను గారు చెరపట్టబడినప్పటికీ కూడా ఆయన గలిలియాకు తిరిగి వెళ్ళి నజరేతును విడిచి జెబులోని అనే నఫ్తాలి ప్రాంతాల్లో సముద్ర తీరం మీద కపెర్నహూముకు వచ్చి కాపురము ఉండెను. అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు, అంటే యోర్దాన్ని ఆనుకొని ఉన్నటువంటి అన్ని ప్రదేశాలు, జెబులోని దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు అవలున్న సముద్ర తీరంలో అన్యజనులు నివసించి గలిలియా చీకటి కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగే ఉదయించను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక వెలుగును ప్రసాదించినటువంటి గొప్ప ఒక వాక్యము ఇక్కడ మనకి ప్రవక్త యెషయా ద్వారా పలుకబడి ఉన్నది. నెరవేరినట్లు ఇలాగూ జరిగేను అని మనకి ఇక్కడ చెప్పడం మనకు జరిగింది. ఆ తర్వాత అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తండ్రి చేత నడిపింపబడి బాప్తిస్ము పొందిన తర్వాత ఇక్కడ ఆయన మొట్టమొదటిసారిగా మాట్లాడే మాట ఏంటి అని అంటే, యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సును పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. హల్లెలూయా. మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మొదలుపెట్టినటువంటి మాట మారు మనసు పొందుడని చెప్పాను. పరలోక రాజ్యం సమీపిస్తుంది కాబట్టి పాపములను విడిచిపెట్టి అయోగ్యమైనటువంటి క్రియలన్నింటిలో నుంచి విసర్జించి మీరందరూ కూడా దేవుని పరలోక రాజ్యానికి వారసులు కావాలి అని ఆయన ఇచ్చిన పిలుపుని ఇక్కడ మనకి పొందుపరచుంది. అదే పిలుపుని ఇక్కడ మనం చూసినట్లయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు అక్కడ ఏం చెప్పారు? పరలోక రాజ్యము 3వ అధ్యాయంలోని ఇక్కడ 2వ వచనం చూస్తే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందురని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు పరలోక రాజ్యాన్ని గురించి చెప్పినప్పుడు యేసుక్రీస్తుల వారు అక్కడ ఇంకా బాప్తిసాన్ని కార్యక్రమంలో ఉన్నారు. ఎప్పుడైతే బాప్తిస్మం ఇచ్చి యోహాను చెరలోకి పట్టబడడం జరిగిందో అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన కార్యక్రమాలని కొనసాగింపుగా వెళుతున్నప్పుడు దేవుని చిత్తం ప్రకారముగా ఆయన మొట్టమొదటిగా ఏం ప్రకటించారంటే, పరలోక రాజ్యం, దేవుని రాజ్యము సమీపిస్తున్నది కావున అక్కడ ఉన్న ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు సమస్త జనులందరూ కూడా మారు మనసు పొందాలని అక్కడ వాక్యాన్ని సెలవిచ్చి ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన సువార్త ప్రకటన ప్రారంభం అనే ఒక మాటని తెలియజేసి ఆయన అక్కడ నుంచి బయలుదేరి యేసు గలిలియా సముద్ర తీరంలో నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులను మరియు అదే విధంగా అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను, అంటే 4 వ్యక్తుల్ని, ముఖ్యంగా 4 వ్యక్తుల్ని, పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, అదేవిధంగా జెబెదయి కుమారుడైనటువంటి యాకోబు, అతని సహోదరుడైనటువంటి యోహాను, వీరు 4 జాలర్లు. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారికి ఎన్నిక చూసినట్లయితే ఒక మత్తయి ఒక సుంకరుడు, యూదుల మధ్య లేదు పరిసయ్యుల మధ్య సుంకరులకి విలువ లేనటువంటి జీవితము ఉన్నటువంటి వ్యక్తుల్లో నుంచి అల్పమైన వ్యక్తుల్ని ఏ రకంగా దేవుడు ఎన్నిక చేశాడు ఒక మత్తయి గారిని చూపించినట్లు, అలాగే 4 వ్యక్తులు, పేతురు అనబడిన సీమోను, ఆయన సహోదరుడైన ఆంద్రేయ, జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైనటువంటి యోహాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను వేరు, ఈయన జెబెదయి కుమారుడైన ఆంద్రేయ, ఇది యాకోబు మరియు అతని సహోదరుడైన యోహాను గారు పేరు
వేరు. వీరిని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఎన్నిక చేయడము జరిగింది. అప్పుడు అక్కడ ఒక మాట ఆయన చెప్పడం జరిగింది. తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనకుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అంటే యేసుక్రీస్తుల వారు యేసయ్య ఒక పిలుపు పిలిచాడో లేదో వారి యొక్క క్రియలను అప్పజెప్పి ఆయన తండ్రికి బాధ్యతను వెంటనే వారు తమ దోణెను తన తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్టయితే వారి యొక్క దేవుని పిలుపుని వారు స్వాగతించే విధానం దగ్గర కానీ, ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ నలుగురు వ్యక్తుల్ని వారిని వెంబడించమన్నప్పుడు వారి వలల్ని వారి తండ్రికి వెంటనే అప్పచెప్పి బయలుదేరినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారి మీద ఉన్నటువంటి ఎంతో గొప్ప ఆలోచన వారిని మనము స్వాగతించి, మనము మన జీవితంలో ఎప్పుడైనా దేవుని పిలుపు మనకి వచ్చినట్లయితే ఖచ్చితంగా మనము కూడా ఈ రకం మాదిరిని కలిగి ఉన్నవారముగా మనము ఉండాలనే ఒక విషయాన్ని ఇక్కడ మనకి ఈ వచనం ద్వారా మనము తెలుసుకోవాలి. మరి ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు చేసినటువంటి పరిచర్య అది ఏ విధంగా జరిగింది అనేది 23 నుంచి చివరి 25 వచనాలు. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యము గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు రోగములు అనేకమైనటువంటి ఆయన వ్యాధితో బాధపడుతున్న వారిని, అనేకమైనటువంటి నానా విధములైన రోగములు కలిగే వారిని, దెయ్యములు పట్టిన వారిని ఆయన మొట్టమొదట చేసినటువంటి కార్యక్రమం ఏంటి అని అంటే యేసయ్య స్వస్థత ద్వారా ప్రజలలో ఆయన ఒక వెలుగుని నింపారు. అనారోగ్యాలు కానీ అనేక రకమైనటువంటి స్వస్థతలు, అనేకమైన రకమైనటువంటి క్రియలు ఆయన దేవుని చిత్తము చేత ఏ రకంగా ఆయన చేశారనే ఒక విషయాన్ని ఇక్కడ మనకి 23 నుంచి 24 ఈ రకంగా కీర్తి అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క కీర్తి ఆ సిరియా దేశమంతటా వ్యాపించి ఇంకా ఆ చుట్టుపక్కల నానా విధములైనటువంటి రోగాలతో బాధపడుతున్న వారు, అనేకమైన సాతాను శోధనలతో బంధింపబడిన వ్యక్తులందరూ కూడా ఆయన దగ్గరికి చంద్రరోగులు, పక్షవాయు గలవారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థత పరిచెను. ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి గలిలయ, తెకఫోలి, యెరూషలేము, యూదయ అనే ప్రదేశముల నుండి యోర్దానుకు అవతలుండా బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి మత్తయి సువార్త 4వ అధ్యాయంలోని శోధనలు, సాతాను యొక్క శోధనలు, శరీరపు ఆశ, తర్వాత జీవపు డంబము, నేత్రాశల ద్వారా యేసయ్యని ఏ రకంగా సాతాను గురి చేసింది, ఆ తర్వాత బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు ఆయనను చెరలో పట్టబడిన తర్వాత యేసుక్రీస్తుల వారు పరలోక రాజ్యం సమీపించినది మారు మనసు పొందండి అని చెప్పిన తర్వాత మరలా ప్రభువైన యేసుక్రీస్తులు ఆయన ఒక ప్రకటన ప్రారంభించి ఆయన అనేక ప్రదేశాల్లో సంచరించి చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి 4 వ్యక్తులను, పేతురును, ఆంద్రేయును, యాకోబు, యోహానును విడిచిపెట్టి వారి యొక్క క్రియలను అన్నింటి కార్యక్రమాలు విడిచిపెట్టి ఆయన వెంబడించి విధానము, ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రజలకు చేసిన స్వస్థలతో మత్తయి సువార్త 4వ అధ్యాయము కంప్లీట్ అయ్యింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఈ ఉదయంకాల సమయంలోనే మనం 4వ అధ్యాయంలో మనం అప్లై చేసుకుంటే మన జీవితానికి మనం తెలుసుకోవాల్సింది, ప్రతి మనిషి జీవితంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు శోధనలు ఏ రకంగా అయితే ఆయన ఎదుర్కొని ఉన్నారో, వాక్యం అనే ఖడ్గం, 2 అంచుల ఖడ్గం ద్వారా ఆయన సాతానుని ఏ రకమైతే ఎదుర్కొన్నారో మన దైనందిన నిత్య జీవితంలో కూడా క్రైస్తవుడుగా నిరీక్షణ కలిగి ఉండి, విశ్వాసము కలిగి ఉండి, వాక్యము మీద ఆధారపడి ప్రార్థన ద్వారా ఖచ్చితంగా మనము ఈ యొక్క శోధనల నుంచి, అపవాది చేయు అనేకమైన క్రియల నుంచి మనము విముక్తి పొందాలి అని అంటే ప్రభు యేసుక్రీస్తుల మాదిరిగా మనం వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మన దేవాతి దేవుడు తండ్రికి మనము మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా పరలోక రాజ్యము ఏ రకంగా ప్రారంభమైనది అనేది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనము తెలుసుకొనవచ్చును. మరి ఈ రకంగా మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని ఈరోజు మనం కంప్లీట్ చేసుకున్నాం. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా,
ఓ విశ్వాసి, మరి మానవ జీవితం నుండి విడిచిపెట్టి రక్షణ పొంది విశ్వాసంలోకి ఇచ్చి విశ్వాసంగా దేవుని మనం రోజు నిత్యము మనం ప్రార్థన చేస్తున్నామా, వాక్యం చదువుకుంటున్నామా, మరి నీ వ్యక్తిగత జీవితము నీ కుటుంబం యొక్క జీవితాన్ని నువ్వు దేవుని వైపు నడిపించగలుగుతున్నావా అని ప్రతిరోజు ఈ ఉదయంకాల సమయంలోని దేవునితో మాట్లాడి దేవుని వాక్యాన్ని గనపరిచి నీ కుటుంబాన్ని బలపరుచుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు, మనము దీవించబడతాము, సమస్త జనులందరూ కూడా క్రీస్తు మార్గాన్ని కలిగి ఉంటారనే ఒక విషయాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము తెలియజేసుకున్నాము. మరి ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీరందరూ కూడా చూసి మీరందరూ కూడా బలపడుతున్నారని నేను చాలా సంతోషంగా ఆశిస్తున్నాను. అదేవిధంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీతో పాటు మీ సోదరిమణులకు, మీ శ్రేయోభిలాషులకు, యవ్వనస్తులకు అందరికీ కూడా దీన్ని షేర్ చేయండి, అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మంచిగా ఉదయకాల సమయంలో రక్షణ వాక్యం అనే కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కూడా పరిచయం చేసి ఈ యొక్క కార్యక్రమంలోని వారి యొక్క జీవిత కాలంలో ఉదయం కాలంలోని దేవునితో వారి యొక్క జీవిత ప్రారంభాన్ని ప్రారంభించుటకు మనందరము సహకరిద్దాం. కన్నులు వంచుకోండి, ప్రార్థన చేద్దాం. యేసయ్య, మరి నేటి దినము ఈ ఉదయంకాల సమయంలో ప్రభువా, మీ ద్వారా మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి గాను ప్రభువా, వేదిక ముందు ఉన్నటువంటి సమస్త జనులందరూ కూడా ప్రభువా ఈ ఉదయంకాల సమయంలో మీతో పాటు ఏకీభవించి చేయి యొక్క ప్రార్థనలను ప్రభువా మీరు ఆశీర్వదించండి, ప్రభువా మీరు దీవించండి. నాయన యేసయ్య, మీరు ఏ రకంగా అయితే సాతాను శోధనల నుంచి ఇబ్బందులు కలుగు చేసినప్పటికీ కూడా రెండంచుల ఖడ్గము వాక్యము ద్వారా తండ్రి చిత్తానుసారంగా నడుచుకుని మీరు మాకు చూపించిన మార్గం వల్లే ప్రభువా మేము నిరీక్షణ కలిగే వారిగా ఉండి సాతానును ఎదుర్కొనేటకు ప్రభువా తండ్రి మా శరీరములకు గాను ప్రభువా తండ్రి మా ఆత్మలకు గాను ప్రభువా మా హృదయములకు మా మనస్సులకు ప్రభువా తండ్రి మీరు తగినటువంటి శక్తిని బలాన్ని కలుగు చేయండి ప్రభువా తండ్రి. పరలోక రాజ్యమునకు మేము వారసులుగా అవుటకు ప్రభువా తండ్రి మీరు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను ప్రభువా మేము ప్రభువా పాటించుటకు గాను ప్రభువా మీ ఆజ్ఞ నెరవేర్చు బిడ్డలుగా ప్రభువా తండ్రి అనేకమైనటువంటి క్రియలలో మిమ్మల్ని ఘనత పొందిన వారముగా ప్రభువా మమ్మల్ని ముందుకు నడిపించుటకు ప్రభువా మీ కృపదారు మీరు ఆశీర్వదించమని దీవించమని అడుగుచున్నాం తండ్రి. మరి ఈ ఉదయంకాల సమయంలో ప్రభువా తండ్రి నాయన పాలి భాగస్తులైనటువంటి క్రైస్తవ బిడ్డలందరినీ ప్రభువా, యవనస్తులందరినీ ప్రభువా వారి ఆత్మలను బలపరిచి ప్రభువా తండ్రి వారి మనస్సులను ఎరిగి ప్రభువా తండ్రి వారి ప్రార్థనలకు సమాధానమును ప్రభువా కలుగు చేయండి ప్రభువా. మరి ముఖ్యంగా ప్రభువా నేటి దినము ఈ యొక్క కార్యక్రమంలోని అస్వస్థత ద్వారా బలపడి అస్వస్థత ద్వారా ప్రభువా తండ్రి ఏ బిడ్డలైతే ప్రభువా తండ్రి మీ నామంలో అడుగుచున్నారో వారికి మీ నామంలో స్వస్థతను కలుగు చేయండి ప్రభువా తండ్రి. బిడ్డలు ప్రభువా తండ్రి ఎవరైతే ప్రభువా తండ్రి నాయన ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారో యవనస్తుల బిడ్డల్లోని అట్టి వారికి మీ నిరీక్షణ మీ యొక్క కృప ద్వారా ప్రభువా తండ్రి వారి ఆత్మను ధైర్యపరచండి ప్రభువా తండ్రి నాయన. వారి బిడ్డలను ప్రభువా తండ్రి వారి కుటుంబాలను ప్రభువా తండ్రి ఆశీర్వదించి దీవించి బలపరచండి ప్రభువా తండ్రి. మరి సమస్త జనులకు ప్రభువా తండ్రి నాయన మీ నామంలోని ప్రభువా ఘనత వహించడం గాను ప్రభువా అందరము కూడా కృషి చేస్తున్నటువంటి ఒక విధానాన్ని ప్రభువా తండ్రి మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసుక్రీస్తు నామ పరిశుద్ధంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమన్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరబడును గాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయడి, అపరాధులు మీరు క్షమించిన ప్రకారము తండ్రి మా అపరాధులను క్షమించను, శోధల నుంచి దుష్టుల నుంచి కీడు నుంచి రక్షించండి ప్రభువా తండ్రి. రాజ్యము ఘనత శక్తి మహిమ నిరంతరం నీవైయుండు గాక. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ నామందు మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ మరొకసారి వందనాలండి. మరి మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని, దాన్ని అందరికీ కూడా అందుకునేలాగా అందరికీ షేర్ చేయాలని, మరి దేవుని యొక్క కృపచేత ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించి దీన్ని నలుమూలలా వ్యాప్తి చెందేలాగా మీరందరూ సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నేటి ఈ దినము దేవుని వాక్యంతోని దేవుని ప్రార్థనతో మనం ముగించుకున్నాం కాబట్టి మనము మన దైనందిన జీవితాలని మనం ముందుకు వెళ్ళడానికి మనము సిద్ధపడదాము. అందరికీ కూడా వందనాలు.